ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యోగ మాతాజీ అరుణమ్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎందుకు శివయ్య కోసం, శివుని కోసం ఉపవాసం చేయటము, రాత్రంతా జాగరణ చేయటము పండగ రోజు, మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు? మీరు కరెక్ట్గానే అడిగారు. ఒక సిస్టమ్ అనేది మనకుంది. ఇప్పుడు ఏమీ లేదు, శివుడు లేడు, అమ్మవారు లేదు, అయ్యవారు లేదు, ఏమీ లేదు అని అన్నాం అనుకోండి, ఏమీ లేదు. అసలు కంట్రోలింగ్ అనేది మీకు లేదు. ప్రతి దానికి ఒక సిస్టమ్ని చేశారు. ఎంత మన పెద్దవాళ్ళు అంటే మన యోగులు ఎంత ఎంత నాలెడ్జో చూడండి. ఒక సీజన్, ఒక వాతావరణం, ఆ వాతావరణం అన్నప్పుడు ఒక పండగ, ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏం వంటకాలు చేసుకోవాలి దగ్గర నుంచి, ఏ దేవతను పూజించాలని దగ్గర నుంచి, ఏ మంత్రాలు ఎవరిని పూజించాలి, అన్ని ఎవ్రీథింగ్ పెట్టేశారు. ఒక డిసిప్లిన్ పెట్టేశారు. నువ్వు డిసిప్లిన్గా ఉండాలి. ఏమీ లేదు ఇక్కడ, దెయ్యం లేదు, దేవుడు లేడంటే ఎవరికైనా భయం ఉంటుందా? ఉండదు. ఎవరికి ఉండదు. అంటే లేడా, ఉంది కదా, ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీని నువ్వు శివ అని అనుకుంటున్నావు, ఇంకొకళ్ళు వచ్చి విష్ణు అంటున్నారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఆంజనేయ స్వామి అంటున్నారు, ఇంకొకళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ మీరు రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి తెలుసా, సౌండ్. మీరు అన్నారు ఎందుకు జాగరణ చేయాలి, ఎందుకు పూజలు చేయాలి, ఏం చేయాలి, శబ్దం. సౌండ్ మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, మీ బాడీ సెల్ ఇమీడియట్లీగా చేంజ్ కావాలి అని అంటే శబ్దం ద్వారా చేయగలుగుతాం. శబ్దం ద్వారా చేయాలి అని అంటే మంత్రం, మంచి మాటలు. మంచి మాటలు అంటే మంత్రాలే. మంత్రాలు మన శ్లోకాస్, సౌండ్, అవన్నీ కూడా శబ్దం చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటారు. మీరు చాలా పురాతనమైన గుళ్ళకు వెళ్ళండి, ఒక 1000 years లేకపోతే 500-600 years గుళ్ళ దగ్గరికి వెళ్ళండి. గుడిలు ఎప్పుడు విశాలంగా ఉండవు. మనకి గర్భగుడి అని ఉంటుంది. అవును, చాలా చిన్న. ఇప్పుడు శివాలయమే వెళ్ళండి, అవును, ఆ చిన్న శివలింగం ఉంటుంది. అది ఎంత ఉంటుంది, ఆ లోపల తిరగడానికి కూడా ఉండదు, మనం బయట తిరగాల్సిందే. చిన్న ప్లేస్ ఉంటుంది. మళ్ళీ దానికి చుట్టూ ఒకటి ఉంటుంది ప్రదక్షిణం చేసుకోవడానికి. మళ్ళీ ఇంకా కొన్ని పెద్ద గుళ్ళు అయితే ఇంకా బయట కూడా ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటాయంటే అవి ట్రయాంగిల్లో ఉంటాయి. ఆ షేప్ ట్రయాంగిల్లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ అలా ఉంటుంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. మీరు మంత్రం చదివినప్పుడు అది మళ్ళీ రివర్స్లో మీకు బౌన్స్ అవ్వాలి. మీరు చూడండి, ఓం అంటే మళ్ళీ ఓం ఓం అని వినిపిస్తూనే ఉంటుంది చాలా సేపు. సో మీరు మంత్రం చదువుతుంటే అవి అలా ప్లాన్ చేసి కట్టినవి. కొన్ని అలా చదువుతున్నప్పుడు అది మీకు రివర్స్ అవ్వాలి. అది రివర్స్ అయ్యి ఆ మంత్ర అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. మీ బాడీ చుట్టూ ఇలా రౌండ్ అన్నమాట, ఇలా వేవ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి మీరు మంత్ర చాంటింగ్ చదువుతూ ఉంటాయి. అక్కడ పొద్దున్నుంచి సాయంకాలం వరకు పూజారి మంత్రం చదువుతూనే ఉంటాడు, అర్చనలు చేస్తూనే ఉంటాడు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు. ఆ మంత్ర, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఒక ఎలక్ట్రిసిటీ అక్కడ తయారవుతూ ఉంటుంది అన్నమాట. ఆ పవర్ అంటాం దాని శక్తి. అది మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని కూర్చోవాలి. అక్కడ కూర్చుంటే చాలు, మీరు ఏం చేయక్కర్లేదు. మీరు ఏవో పెద్ద పెద్ద ఏమీ చదువుకోక్కర్లేదు. అక్కడ ఆల్రెడీ ఒక ఆయన ఉన్నారు, చదివి 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 అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ బాడీ అది అబ్జర్వ్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా మంచి మాట మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. నేనేదో నార్మల్గా మీకు ఇష్టం లేనిది, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, బాధ పెట్టేది, అసహ్యంగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఇమ్మీడియట్లీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు లేచి కొట్టడమో లేకపోతే లేచి తిట్టడమో చేస్తారు. లేదంటే వెళ్ళిపోతాం. ఎలా చేశారు, ఎలా విన్నారు మీరు? శబ్దమే కదా అది. దిస్ ద సౌండ్. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీ ఆలోచనలు, మీ లోపల ఉన్న సెల్ కెమికల్ బ్యాలెన్స్ని అది ఇన్బ్యాలెన్స్ చేసేది సౌండ్. కొన్ని శబ్దాలు వింటే మనకు భయం వేస్తుంది, కొన్ని శబ్దాలు వింటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, కొన్ని శబ్దాలు వింటే కోపం లేచి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది, కొన్ని శబ్దం అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఇదంతా మీకు అనిపించడానికి సౌండేగా, శబ్దమే కదా. శబ్దం పరబ్రహ్మ అని కూడా అంటారు. సో శబ్దం చాలా 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 ఇంపార్టెంట్. బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ఒక శబ్దం చేస్తే మీకుంటే డయాబెటీస్ తగ్గుతుంది, ఒక శబ్దం చేస్తే థైరాయిడ్ తగ్గుతుంది, ఒక శబ్దం చేస్తే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇది వరకు అన్ని మంత్రాలు వేసేవాళ్ళు కదండి. కామెరలు వస్తే మంత్రాలు వేసేవాళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తే మంత్రం వేసేవాళ్ళు, తేలు కుడితే మంత్రం, పాము కుడితే మంత్రం. మంత్రాలు పనిచేయలేదా? అప్పుడు పనిచేస్తాయి, ఇప్పుడు పనిచేస్తాయి, ఎప్పుడూ పనిచేస్తాయి. మన దాంట్లో మంత్రం అనేది చాలా 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 ఇంపార్టెంట్. టెంపుల్ చాలా ఇంపార్టెంట్. అలా కట్టిన వాటిలో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా, ఆ కాస్మిక్ ఎనర్జీస్, ఈ మంత్ర చాంటింగ్, సుగంధ ద్రవ్యాలు, మనం రోజు ఆ మంచి ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం. ఆ అగరబత్తీలు, ఇప్పుడు వచ్చే అగరబత్తీలు, ఇప్పుడు వచ్చే కర్పూరాలు కాదనుకోండి,
సో ఆ ఎనర్జీ మనం వెళ్ళగానే మన బాడీ అబ్జార్బ్ చేసేస్తుంది. సో ఇవన్నీ ఒక డిజైన్ చేసి ఒక సైన్స్ అండి, ఇదంతా అద్భుతమైన సైన్స్ నీకు అడాప్ట్ చేసేసుకోమని నీ కల్చర్లోనే పెట్టేశారు. ఇవాళ కార్తీక మాసము, ఈ కార్తీక మాసం అంతా ఇలా ఉండాలి, చలికాలం ఇలా ఉండాలి, ఈ ఆహారం తీసుకోండి, రోజు చన్నీళ్ళు స్నానమే చేయాలి, రోజు దీపం పెట్టాలి, లైట్ కావాలి. సో దిస్ ఆల్ దిస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇవాళ అందరూ వాటి మీద రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా దీపాలు పెట్టుకుంటున్నారు. హిందూ అనేది యోగా కానీ ఏదైనా కూడా విశ్వం గురించి మాట్లాడారు. మన పూర్వీకులు, మన యోగులు, మన మహర్షులు అందరూ విశ్వం గురించి మాట్లాడారు. ఎప్పుడు ఒక దేశం గురించో లేకపోతే ఇది ఒక మతం గురించో ఎవ్వరూ మాట్లాడలేదు. తర్వాత అది కారణాల వల్ల మారింది అనుకోండి. అందుకే నేను యోగ సాధన అనేది ఏదో యోగా ఎక్సర్సైజో అలా కాదు, ఏదో ఆసనాలు చేసేస్తే ప్రాణాయామం అలా కాదు. కంప్లీట్ మీ ఆరా, మీ 5 సెన్సెస్ అంటే మీ పంచేంద్రియాలు, మీ పంచభూతాలు, మీ పంచకోశాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా మీ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ ఎనర్జీని తీసుకోవడం ఎలాగో మనం మర్చిపోయాము, ఎలా తీసుకోవాలో అనేదే యోగా నేర్పిస్తుంది. యోగా అంటేనే అది. మీరేంటో మిమ్మల్ని తెలుసుకోవడమే యోగా. అదే ఇంత ఉంది యోగాకి.